ఏపీలో మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కూటమి ఎమ్మెల్యేల దెబ్బతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను సామంతరాజులుగా భావిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో తమకు తెలియకుండా ఎవరైనా దరఖాస్తులు చేస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆన్లైన్లో దరఖాస్తు చేసి లాటరీలో షాప్ దక్కించుకున్న వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ బెదిరింపులకు భయపడి పలువురు వ్యాపారస్తులు అప్లికేషన్లు వేయడం లేదు. మద్యం వ్యాపారులతో చేతులు కలిపిన కొందరు ఎమ్మెల్యేలు భారీ ఎత్తున సిండికేట్లుగా మారుతున్నారు. దీంతో 6 రోజుల వ్యవధిలో 3,396 షాపులకు కేవలం 8,300 టెండర్లు మాత్రమే వచ్చాయి. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం దుకాణానికి దాదాపు 3 టెండర్లు వచ్చాయని ఏపీ ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మరో 3 రోజుల్లో ముగియనున్న టెండర్ల దాఖలు గడువు అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెండర్లకు సంబంధించి చాలా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు కనిపిస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల టెండర్లకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే దరఖాస్తులు ఆశించిన స్థాయిలో మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే చాలా చోట్ల కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ వ్యాపారంలో ఆరితేరిన మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, వారు కనుసనల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు వీరందరూ కూడా దీన్ని తమ పరిధిలో తమ చేతుల్లోనే ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తం కూడా చూస్తే ఆన్లైన్ విధానంలో వేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఒకవేళ వేసినటువంటి వారి వివరాలు కూడా బయటకు తెలుస్తున్నాయనేటువంటి విమర్శలు ఒకవైపు ఉంటే, వెయ్యాలంటే కూడా ఆలోచించే విధంగా ఎవరైతే ఈ రంగంలో ఉన్నటువంటి వారిని కావచ్చు, లేదా ఈ రంగంలోకి రావాలని ఆసక్తిగా ఉన్నటువంటి వారికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దీంతో ప్రస్తుతం మద్యం టెండర్లకు సంబంధించినటువంటి విషయంలో 9వ తేదీ లోపల ఈ యొక్క టెండర్లు వేయాల్సి ఉంది. దీనికి సంబంధించి సమయాన్ని కూడా నిర్దేశించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 3,396 షాపులకు గాను 8,300 మాత్రమే దరఖాస్తులు దాదాపుగా వచ్చాయి. ఇవాళ కొంచెం ఇప్పుడు వీటికి సంబంధించి కూడా దరఖాస్తులు పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ సమయానికి దాదాపుగా 25,000 నుంచి 35,000 వరకు మధ్యలో దరఖాస్తులు వస్తాయని చెప్పి కూడా ఆశిస్తే ఆ స్థాయిలో మాత్రం కనిపించట్లేదు. మనం చూస్తే అత్యధికంగా విజయనగరంలో 153 షాపులకు 855 దరఖాస్తులు వస్తే, అదే తిరుపతి జిల్లాలో కేవలం 227 షాపులకు కేవలం 165 దరఖాస్తులు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. నెల్లూరు జిల్లాలో కూడా 182 షాపులకు 179 మాత్రమే దరఖాస్తులు వచ్చాయంటే ఈ ప్రాంతంలో ఈ జిల్లాల్లోనే కాదు కొన్ని చోట్ల ఏదైతే ఆయా ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా నాయకులు కానీ వ్యాపారులు కూడా మాక్సిమం దీన్ని తమ గుప్పెట్లో పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా దీంట్లో ఏం జరుగుతోందనే దానిపైన కూడా దృష్టి సారించారు. సో మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఆరా తీయాలని చెప్పి, సో మొత్తం స్టేట్ లో మద్యం సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి విషయంలో టెండర్ల వ్యవహారంలో ఏం జరుగుతోంది, ఏ జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, సో డైరెక్ట్ గా కావచ్చు ఇండైరెక్ట్ గా ప్రజాప్రతినిధులు ఏ రకంగా ప్రభావితం చేస్తున్నారు. ఇటీవల చూసాం రాయలసీమలో ఓ నియోజకవర్గంలో బయటకు మాత్రం గొడవ పడ్డారు ఆ కూటమి సంబంధించిన నాయకులు. కానీ అదే రోజు వారు కూర్చొని దీని వ్యవహారం పైన లెక్కలు కట్టినట్లుటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకంగా సాగుతోంది. సో దీనికి సంబంధించి కూడా మనం